హలో వ్యూయర్స్, ఈరోజు మనం హైదరాబాదీ రుచుల్లో ఒక మంచి స్నాక్ ఐటెం పొటాటో నగ్గెట్స్ తయారు చేయడం చూద్దాం. పొటాటో నగ్గెట్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఆలు పావు కేజీ ఉడికించి తొక్క తీసి గ్రేట్ చేసి పెట్టుకోవాలి. కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, మైదా 2 టేబుల్ స్పూన్స్, బ్రెడ్ క్రమ్స్ 2 టేబుల్ స్పూన్స్. బ్రెడ్ క్రమ్స్ అంటే బ్రెడ్ పీసెస్ని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవడమే. చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చిని బరకగా పొడి చేసుకోవడం. మిరియాల పొడి 1/2 టీ స్పూన్. తురిమిన చీజ్ 1 టేబుల్ స్పూన్. వెల్లుల్లిపాయలు 4. వెల్లుల్లిపాయలని కచ్చాపెచ్చాగా దంచి పెట్టుకోవాలి. సాల్ట్ 1 టీ స్పూన్. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు చూడగానే నోరూరుంచే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే పొటాటో నగ్గెట్స్ తయారు చేయడం చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని వేసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ గ్రేట్ చేసిన చీజ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇంకా వాటర్ కలపకూడదు, ఎందుకంటే పొటాటోలో ఉన్న మాయిశ్చర్తోనే అంతా కలిసిపోతుంది. వెల్లుల్లిపాయ తురుము, చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల నగ్గెట్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మిక్చర్ అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. పిండి ముద్ద తయారైపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పిండి బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో 1/2 కప్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తయారు చేసుకున్న పిండి ముద్దని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. 1/2 అవర్ తర్వాత బయటకు తీసి అరచేతులకి పిండి అతుక్కోకుండా ఆయిల్ రాసుకోవాలి. తర్వాత నిమ్మకాయంత పిండి ముద్దను తీసుకొని మీకు కనిపిస్తుంది కదా, ఇలా 1/2 ఇంచ్ మందంలో ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత సుమారు 1 ఇంచ్ పొడవు ఉండేటట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మళ్ళీ చేతి మీద రోల్ చేసుకుంటూ ఎడ్జెస్ అన్నీ ఇలా స్మూత్గా ఉండేటట్టు చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ మిక్చర్ని, ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్లో డిప్ చేసి పెట్టుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ మిక్చర్లో డిప్ చేసిన పీసెస్ని బ్రెడ్ క్రమ్స్లో ఇలా దొర్లించి 2 అరచేతుల మధ్య రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ క్రమ్స్ ఈ పీసెస్కి బాగా అతుక్కుంటాయి. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న నగ్గెట్స్ని అందులో వేసుకోవాలి. మరీ క్రౌడీగా అన్నీ ఒక్కసారే వేసుకోకుండా బ్యాచులుగా వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు జాగ్రత్తగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, యమ్మీగా ఎంతో టేస్టీగా కనిపిస్తున్న పొటాటో నగ్గెట్స్ని. పొటాటో నగ్గెట్స్ క్రంచీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ లేదా ప్లెయిన్ నగ్గెట్స్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.